వనవాసానికి వెళుతూ ఉంటే విడిచి ఉండలేక జానకమ్మ తల్లి లక్ష్మణుడు కూడా ఆశ్రయించాడు. ఎలాగైనా సరే సీతమ్మను తీసుకురమ్మని పంపాడు. సుమంత్రుడు వెళ్ళి వచ్చి అంగీకరించలేదు మహారాజు అనగానే ప్రాణాలు ఇచ్చాడు. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. భరతశత్రుఘ్నులు ఇద్దరూ కూడా వచ్చి కైకమ్మ పాదాలకు వందనం ఆచరించారు. దీర్ఘాయుష్మాన్ భవాన్ని దీవించింది. కుమారులారా లేవండి నాయన, రండి, ఈ ఆశ్రయాన్ని అలంకరించండి. అమ్మా, ఎందుకమ్మా దుఃఖిస్తున్నారు? ఏం జరిగిందమ్మా? చెప్పు తల్లి, మాట్లాడమేమమ్మా. తండ్రి గారికి క్షమమేనా? చెప్పలేమమ్మా. కుమారా, తండ్రి గారు పరలోకం చేరారు నాయన, పరలోకం తండ్రి. అమ్మా, ఎంత పని జరిగిందమ్మా. అంత్య సమయంలో తండ్రి గారి దగ్గర ఉండి వారికి సేవ చేస్తూ వారి మాటలు వినేటువంటి భాగ్యాన్ని నోటుకునేటువంటి దురదృష్టవంతులయ్యాం. అయ్యో, తండ్రి గారు ఏదైనా ఒక యాగాన్ని సంకల్పించారో లేక అన్నగారికి పట్టాభిషేక మహోత్సవం జరిపించడానికి మమ్మల్ని రమ్మన్నారని గంతులు వేస్తూ వచ్చి పిడుగులాంటి వార్త. ఎంత పని జరిగిందమ్మా, ఎంత పని జరిగింది. కుమారా, గతాన్ని గురించి విచారించి ప్రయోజనం ఏమన్నది నాయన. అది బుద్ధిమంతుల లక్షణం కాదు. ఇది నీకు మంచి శుభ సమయం నాయన, మంచి శుభ సమయం. అమ్మా, నాన్నగారి మరణం నాకు శుభమా? ఏమిటలా మాట్లాడుతున్నారమ్మా? నాన్నగారి మరణానికి నా దైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఎంతగా విలపిస్తున్నారు, నా కొరకు ఎంతగా ఎదురు చూస్తున్నారు. అమ్మా, ఒక్కసారి వెళ్ళి అన్నగారిని చూచి వస్తాం. అమ్మా, అన్నగారిని చూసి వస్తాం. కుమారా, తొందరపడుతున్నాయి. ఇలా ఏమిటమ్మా? మీ అన్నగారు పట్టణంలో లేరు నాయన, పట్టణంలో లేరు. అమ్మా, అన్నగారు పట్టణంలో లేరు. ఎక్కడికి వెళ్ళారమ్మా? అయోధ్యను విడిచి భరత నారచీరులు ధరించి అరణ్యవాసం చేయటానికి వెళ్ళాడయ్యా. సీతాలక్ష్మణులు అతన్ని అనుసరించారు. అమ్మా, మా అన్నగారు సత్యసంధులే. ఏ తప్పుకి శిక్ష విధించారు? బ్రాహ్మణ ధనాన్ని అపహరించాడా? పరస్త్రీల మీద చేయి వేశాడా? నిష్కారణంగా ఎవరైనా బాధించాడా? ఎందుకని శిక్ష వేశారమ్మా? మాట్లాడవేమమ్మా. కుమారా, మీ అన్నగారు అలాంటి పనులు ఏమీ చేయలేదు నాయన, చెయ్యరు కూడా. మీ తండ్రి గారి ఆజ్ఞను ప్రసాదించాడు అంతే. అమ్మా, మా తండ్రి గారు అన్నగారిని అడవులకు బొమ్మని శాసించారా? ఎందుకమ్మా? భరత, ఆవేశపడప్పుడైనా సావధానంగా వినైనా. పూర్వం మీ నాన్నగారు నాకు 2 వరాలు ఇస్తానని మాట ఇచ్చారు. ఆ వరముల్లో ఒకటి నీకు పట్టాభిషేక మహోత్సవం జరిపించమని కోరాను. రెండవది 14 సంవత్సరములు రాముని అడవులకు పంపమన్నాను. ఎంత పని చేశావే పంపించడానికి. నా అన్నగారికి లేనటువంటి రాజ్యము నాకెందుకు రాక్షసి? ఎప్పుడైనా సరే నాకు రాజ్యం కావాలని నేను కోరానా? ఎంత పని చేశావు. నా తండ్రి గారిని చంపింది చాలక, మా అన్నగారిని అడవులకు పంపింది చాలక, నన్ను సింహాసనం అలంకరించి చేద్దాం అనుకున్నావా? ఇంతవరకు నీవు ధర్మ భ్రష్టురాలు. ఇప్పుడు నేను రాజ్య భ్రష్టులను కూడా చేస్తాను. సత్యసంధులైనటువంటి మా అన్నగారు లేకుండా రాజ్యాన్ని పరిపాలించేటువంటి శక్తి నాకు ఎక్కడుంది? రాక్షసు. ఒకవేళ నాకు శక్తి ఉన్నా నీ వంటి నీచురాని మాట మాత్రము ఆమోదించాను.
నీవు కాళరాత్రి పోయి మా వంశాన్ని కబళించడానికి పుట్టినటువంటి దౌర్భాగ్యురాలు. పురుషోత్తమైనటువంటి రామలక్ష్మణులు లేకుండా రాజ్య పరిపాలన చేయించుకున్నావంటే దిచిరాల. నీతో ఎక్కువగా మాట్లాడి ప్రయోజనం లేదు. నా కథకం గద్గదమైపోతుంది నీవు చేసినటువంటి పనికి. కౌశల్య సుమిత్రులు ఇద్దరే నాకు తల్లి. నీవు మాకు లేవు. నవమాసములు మోసి పెంచి పెద్దదాని చేసావు కనుక బ్రతుకుపోయావు. లేకపోతే ఈ భరతుడు నిన్ను ముక్క ముక్కలుగా నరికి ఆకులకు గత్తలకు పంచి ఉండేవాడు. అన్నయ్య తొందరపడకండి అన్నయ్య, అంతా ఇప్పుడే గమనించాను. దీనికంత కారణం ఒక్క క్షణం ఓపిక పట్టండి, ఇప్పుడే వస్తాను లోపలికి వెళ్ళి. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. అన్నయ్య, ఈ నేర్చురాలు నీవు అమ్మ మాట్లాడుకుంటూ ఉంటే ఆ ప్రక్కనే నక్కి ఉండి ఏమేమో సైంగులు చేస్తుంది. దీన్ని ముక్క ముక్కలు చేసేవారు. తమ్ముడు వద్దు, ఎంత పాపం చేసుకున్నారు. నేను ఈ దౌర్భాగ్యురాలు కడుపును పుట్టాను. ఇంకా ఈ స్త్రీ హత్య కూడా మనకెందుకు నాయన? అంతా లే వెళ్ళిపో. శత్రుఘ్న పద, మనం కూడా అరణ్యానికి వెళ్ళి అన్నగారి పాదాలంటే ప్రార్థించి తీసుకుని పట్టాభిషేక మహోత్సవం జరిపిద్దాం. పద 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 శత్రుఘ్న, ఆలస్యం చేయవద్దు. భరత భరత ఆగునైనా. అయ్యో ఏమిటిది అతనిది? ఇప్పుడు నా గతి ఏమిటి? వీడి మీద ఆశతో దైవం లాంటి రాముని అడవులకు పంపుకున్నా. ఈ సమయంలో నా రాముడి ఉంటే నన్ను ఓదార్చకుండా ఉండేవాడినా? నేను కూడా అడవుకెళ్ళి నా రామును ప్రార్థించి తీసుకుని వచ్చి సింహాసనం ఎక్కిస్తాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నాయనా భర్త వస్తున్నా, ఆగునైనా ఆగునైనా భర్త ఆగునైనా. Hare Rama
పరిపాలించేటువంటి నిషాధ చక్రవర్తి, పరమ భక్తాగ్రగణ్యుడు గుహుడు తన అనుచరులతోటి ప్రజలందరినీ గంగానది వీధి ఈవల నుండి ఆవల వరకు, ఆవల నుండి ఈవలకు దాటిస్తూ ఉంటాడు పడవలు. సమయం దొరికినప్పుడల్లా అనుచరులతోటి తన ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తి నామం చేసుకుంటూ గంతులు వేస్తూ ఉంటారు. లేవండ్రా లేవండ్రా లేనా ఆయన తిన్నగా లేదు. ఈవేళ నదిని దాటడానికి జనాలు ఎవ్వరూ రాలేదురా. నాకు పరమానందంగా ఉన్నది. అందరం కలిసి రామనామం చేసుకుంటూ ఆనందంగా భక్తులు వేసుకుందాం. ఏమంటారా? ఆ పదవ ఎత్తండి ద్వారా మేము కాలు కలుపుతూ కథం తొక్కేస్తాం ద్వారా కథం తొక్కేస్తాం. ఆ సైరా సై హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే చూడండి, ఎవరో వస్తా ఉండాలి. నల్లని శరీరం, పట్టు పీతాంబరాలు, కోదండం. అమ్మో ఒరే, మరి త్వరరా శ్రీరామచంద్రమూర్తిరా, పదరా పదరా పదిరా పదిరా. ఓ దొరా 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 దండ దండ దొరా దండ. ఓ లేవండి 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 మిత్రమా. దయచేడు దొరా దయచేడు దొరా దయచేడు. మిత్రమా గుహ, నీకు క్షేమమేనా? దొరా, తమ దయ వలన అంతా క్షేమంగా ఉన్నాం దొర. ఈ వేషం ఏంటి దొర? ఈ అడవులకు రావటం ఏంటి? నాకంతా అయోమయంగా ఉంది ప్రభు, అంత అయోమయంగా ఉంది ప్రభు. మిత్రమా, ఇది మా తండ్రి గారి ఆజ్ఞ. దశరథ మహారాజు గారు మిమ్మల్ని అడవులకు పొమ్మన్నాడా? దొర చెప్పండి దొర. కాదు, నేను యుద్ధంలో సహాయం చేసినందుకు
మా నాన్నగారు మా పిల్లతల్లి కైకమ్మకు 2 వరాలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. అందులో ఒకటి భరతునికి పట్టాభిషేకం, రెండవది 14 సంవత్సరములు నన్ను వనవాస జీవితం గడిపి రమ్మన్నారు. నన్ను విడిచి ఉండలేక నా భార్య జానకి అడుగు మా తమ్ముడు లక్ష్మణుడు వచ్చాడయ్యా. దొరా కైకమ్మ ఎంత ఘోరమైన పని చేసింది, దొరా ఎంత ఘోరమైన పని. మిమ్మల్ని అడవులకు పంపించిందా? పెద్దోరు మీరు కదా దొరా రాజ్య పరిపాలన చేయాల్సింది. మిత్రమా, ఇప్పుడు విచారించ ప్రయోజనం చూడు. మేము గంగానదిని దాటి నీ పడవ మీద ఆవల ఒడ్డుకు వెళ్ళి భరద్వాజ ఆశ్రమం వెళ్ళాలి. ఏమంటావు? ఆహా, నా స్వామి నాకు ఎటువంటి అవకాశం కల్పించాడు. నా జన్మ ధన్యమవుతుంది. ఒక చిన్న నాటకం ఆడి నా పని చూసుకుంటా. త్వరా ఏమిటి త్వరా నన్ను చూసి ఏమంటారు ఒకసారి మళ్ళీ చెప్పడు ద్వారా. ఏమి లేదు మిత్రమా, నీ పడవలో మమ్మల్ని గంగానదిని దాటించిపోయా. దొరా నేనా? నా పడవలోనా? అమ్మ బాబు, వల్లగా దొరా, నా వల్లగా దొరా. అదేమిటయ్యా మిత్రమా, నీ వృత్తి అదే కదా. అవును దొరా, ఆ సంగతి వేరు, మీ సంగతి. మిమ్మల్ని చేర్చడం మాత్రం నా వల్లగా దొరా, నా వల్లగా. ఎందుకని మిత్రమా, ఎందుకంత బాధపడుతున్నావు? దొరా, మీరు విశ్వామిత్ర స్వాముల వారి యాగం రక్షించడానికి పోయి రాక్షసుల్ని చంపి మిథిలా నగరానికి వస్తా ఉండారట. ఆ అడవిలో మీ పాదధూళి తగిలి ఒక రాయి ఆడమనిషి అయినట్టుగా దొరా. అందుకని నా పడవలో రాయి, రప్ప, ముక్క, చెక్క, ఆకు, అలము, తుమ్ము, ధూళి ఉంటది. అవన్నీ ఆడపిల్లలైతే ఇప్పుడే కప్పటి సంసారం ఇది లేక చచ్చిపోతుంది అంటారా. అమ్మ బాబు, వద్దు దొరా, వద్దు దొరా అనగానే లక్ష్మణుడు, గుహ మిత్రమా, నీకు ఆ భయం వద్దయ్యా. మా అన్నగారి పాదాలు నా ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటాను కదా, ఏమీ పర్వాలేదు. అనగానే రామచంద్రమూర్తి, మిత్రమా, ఏమైనా కానీ నీవే నీ పడవలో నన్ను అవలకి చేర్చాలయ్యా. నా మీద నీకేమాత్రం విశ్వాసం ఉన్నా దొరా. అయితే ఒక్క మాట దొరా, నా చేతులతో నీ పాదాలు కడిగి నా గుడ్డతో బాగా తుడిచి మిమ్మల్ని ఎత్తుకొని నా పడవలో కూకుండి పెట్టుకొని ఆవలకి చేర్చమంటే బ్రహ్మాండంగా చెప్తారు దొరా, బ్రహ్మాండంగా చెప్తారు దొరా. ఓహో, అదే నీ అభిప్రాయం. మిత్రమా గుహ, నీవేం చేస్తావో చేయలేక త్వరగా మమ్మల్ని ఆవులకి చేర్చు. అలాగే దొరా, అలాగే అలాగే. రే పాత్ర, నీరు, హారము, త్వరగా త్వరగా. సైదరా సైదరా సైదరా. హరే రామ హరే రామ 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 హరే హరే. కృష్ణ హరే కృష్ణ హరే హరే. సోమురా సోమురా. హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ
చేసేయమంటారో చెప్పండి. మిత్రమా గుహ, నన్ను నది దాటించినందుకు నీకు ఏదైనా బహుమానంగా ఇద్దామంటే ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు నాయన అనగానే సీతమ్మ తల్లి, నాథ ఇదిగో ఈ మిత్రుడికి బహుమానంగా ఇవ్వబడి నాథ, బహుమానంగా ఇవ్వబడి నాథ. మిత్రమా గుహ, ఇదిగో ప్రస్తుతానికి దీని ఉంచవయ్యా. ప్రభు, అడవుల్లో ఉండేవాడిని, బంగారు నాణ్యాలు నాకెందుకు ప్రభు, నాకెందుకు? మీరు నాకు ఇయ్యదగింది, నేను అడగదగింది మీ దగ్గర ఒకటి ఉందంట కదా ప్రభు. అది ఇస్తానంటే అడుగుతా దొరా, చెప్పడు దొరా, అది ఇస్తానంటే అడుగుతా. మిత్రమా, అదేమిటో అడుగునైనా, సందేహమేమొద్దు, అడుగునైనా. దొరా, నేను దాటించేవాడిని, మీరు దాటించేవాడినేనని పెద్దలు చెబుతుంటారు దొరా. అయితే నేను దాటించేది గంగా నదిని, జనాన్ని దాటిస్తూ ఉంటా గంగా నదిని. మీరు త్వర సంసార సాగరాన్ని దాటిస్తారంట కదా త్వర, సంసార సాగరాన్ని దాటిస్తారంట కదా త్వర. త్వర నా నాలుక ఎప్పుడు మీ నామాన్ని పాడుకుంటూ ఉండాలి, నా మనస్సు ఎప్పుడు నీ పాదాల సేవనే కోరుకుంటూ ఉండాలి. అట్ట నేను ఉండేట్టుగా నన్ను అనుగ్రహించడు దొరా, నన్ను అనుగ్రహించడు దొరా, అనుగ్రహించడు దొరా, అనుగ్రహించడు దొరా. పరమభక్తాగ్రహుడు గుడు శ్రీరామచంద్రమూర్తి పాదవుల మీద ధారాపాతంగా కంటిరెట్టిని కారుస్తున్నాడు. శ్రీరామచంద్రమూర్తి యొక్క హృదయం ద్రవించిపోయింది. మిత్రమా గుహ, లేనైనా అని లేనైనా అని ఒక్కసారి బిగియారా కౌగిలించుకుంటాడు. ఆ కౌగిల్లో పరమభక్తాగ్రహుడైనటువంటి గుడు కరిగిపోయాడు, మరిగిపోయాడు, ఆనందం పట్టలేక మైమరిచిపోయాడు. మిత్రమా గుహ, ఇప్పుడు నీకు సంతోషమైన ఆయన దొరా, ఆనందం దొరా, బ్రహ్మానందం దొరా, బ్రహ్మానందం దొరా. ఇప్పుడు చెప్పడు దొరా, నన్ను వేసి ఏమంటారో చెప్పడు దొరా. మిత్రమా, భరద్వాజ ఆశ్రమ ప్రాంతానికి త్రోవ చూపించాడు. అలాగే దొరా, అలాగే దొరా, రే సై దొరా, రే ప్రభు వెళ్ళే దోవలో రాయి రప్ప ముక్క చెక్క లేకుండా మెత్తన ఆకులు పర్వాలా, జాగ్రత్త. ఒరే పెద్దోడా, ముళ్ళు ఉంటాయి, జాగ్రత్త సొత్తుడు. సైదోరా, అలాగే దొరా. అందరూ శుభ్రం చేస్తూ ఉన్నారు కూర్చొని త్రోవ. రామచంద్రమూర్తి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare Hare పరశత్రుఘ్నులు ఇద్దరూ కూడా రామచంద్రమూర్తిని వెతుకుతూ బయలుదేరి వస్తూ ఉంటే వశిష్ఠుల వారు మంత్రి సుమంత్రుడు పరిజనము కైక కౌసల్య సుమిత్రులు కూడా భరతుని అనుసరించి వస్తూ ఉన్నారు శ్రీరామచంద్రమూర్తి యొక్క దర్శనానికి. హరే రామ హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే 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 రామ హరే రామ హరే కృష్ణ హరే హరే అటు చూడరా ఏదో పెద్ద గుంపు వస్తా ఉందిరా. ఒరే ఆ వాలకము ఆ నడక ఆ రంగు సుత్తా ఉంటే కైకమ్మ కొడుకు భర్తయ్యలాగా ఉన్నాడు. కైకమ్మ కొడుక మీరు ఉమ్మారెడతారా వాళ్ళ తలకాయలు బద్దలు కొట్టేస్తా ఉంటారు. ఆగండిరా తొందరపడతారు. ఇంకా భర్తయ్య చాలా మంచివాడు రా. మనము తిన్నగా వెళ్ళి భర్తయ్యకి దండం పెట్టి సంగతి ఏమిటో తెలుసుకుందాం రా. ఏదైనా తేడా ఉంటే అప్పుడే ఒక చూసుకుందాం రా. అదండి రా ముందు పోయి మర్యాదగా నమస్కారం చేద్దాం. భర్తయ్య నమో నమో భర్తయ్య నమో నమః. లేవండి మిత్రమా లేవండి మిత్రమా. గుహ విశాల చక్రవర్తి పరమ పూజ్యుడైనటువంటి రామునికి ఆప్తమిత్రుడు. మేమందరము ఈ గంగను దాటి భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాలి. మమ్మల్ని అందరినీ కూడా నీ పడవలో ఆవలకు చేర్చి మా అన్నగారి దగ్గరికి తీసుకుని వెళ్ళగలవా నాయనా? భరతయ్య మాకి అడవంతా కొట్టిని పెట్టేనయ్యా. నా అనుచరులు మీ వెంట ఉండి మిమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలంటే అక్కడికి తీసుకుని వెళ్తారు. నదిని కూడా దాటిస్తాము. కానీ నాకొక్క సందేహం. ఈ సేన ఈ పరిచయము అందరినీ చూస్తూ ఉంటే నాకు అనుమానంగా ఉంది భర్తయ్య, అనుమానంగా ఉంది. మిత్రమా
పంపించడం నా దురదృష్టమయ్యా. నాకెంతో బాధగా ఉన్నది. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నీ కూడా శ్రీరామచంద్రుడే. ఎలాగైనా ఆ స్వామిని ఒప్పించి అయోధ్యకు తీసుకుని వచ్చి పట్టాభిషిక్తుని చేయాలనే తలంపుతోటే వచ్చాను. కానీ నాకు వేరే ఏమీ దుర్బుద్ధి లేదు మిత్రమా, ఏ దుర్బుద్ధి లేదు మిత్రమా. భరతయ్య, నిన్ను అనుమానించినందుకు నన్ను క్షమించు, క్షమించు భర్తయ్య, క్షమించు భర్తయ్య. లే మిత్రమా, భర్తయ్య అయాచితంగా లభించినటువంటి రాజ్యభోగాలను వదులుకునేటువంటి గుండె నీకు ఒక్కడికే ఉందయ్యా. ప్రపంచంలో నీ వంటి తమ్ముడు దొరకటమే దుర్లభం. నీకు నమస్కారం, నీకు నమస్కారం భర్తయ్య. మన పడవలన్నీ సిద్ధం చేయండి. అందరినీ ఆనందంగా మనం పదం పాడుతూ భావనకు చేర్చాలి. ఓ సైదరా, రండి భర్తయ్య, రండి భర్తయ్య. ఎక్కడి పడవలు? హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 శ్రీరామచంద్రమూర్తి అమ్మగారితో ఆశ్రమ జీవిత విశేషాల గురించి ముచ్చటిస్తూ ఉన్నారు. లక్ష్మణుడు మాత్రము నిరంతరము రాత్రింబవళ్ళు అన్నగారిని, వదిన గారిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇలాగే తిరుగుతూ ఉంటాడు. ఇంతలో ఆకాశమంతా తుమ్ములేగింది. మృగములన్నీ చల్లాచెదురుగా లక్ష్మణ అటు చూడు, ఆకాశమంతా తుమ్ములేగింది. మృగాలన్నీ కూడా ఉద్యోగుతూ పరిగెత్తుతున్నాయి. ఏమిటో ఒక్కసారి అలా వెళ్ళి పరిగెత్తి చూసినా నేను. వెళ్ళు, త్వరగా వెళ్ళు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ. అన్నయ్య చూడండి అన్నయ్య, ఆ భరతుడు రాజ్య సుఖాలను అనుభవించింది చాలక మనల్ని జయించడానికి సర్వసైన్య సమేతుడై వస్తున్నాడు. కోదండం తీసుకోండి, వెక్కబెట్టండి బాణము, వాడి చిత్రహింసలు పాలు చేయాల్సింది. లక్ష్మణ, ఎందుకునైనా అంత ఆవేశం నీకు? పితృవాక్య పరిపాలనతో అడవికి వచ్చి భరతుడిని చంపి రాజ్యాన్ని ఎవరికి ఇవ్వమంటావు నైనా? నా సోదరులకు లేనటువంటి సుఖము అది ఎటువంటిదైనా తృణప్రాయమే. లక్ష్మణ చూడు, ఒకవేళ మనల్ని పరామర్శించడానికి వస్తున్నాడని ఎందుకు అనుకోకూడదు ఆయన? లక్ష్మణ, నీకేమైనా రాజ్యకాంక్ష ఉంటే చెప్పు నాయన, భరతుడితో చెప్పిస్తాను. అన్నయ్య అన్నయ్య, ఎంత మాట అన్నారు అన్నయ్య. నాకు రాజ్య సౌఖ్యాల మీద ఆశ ఉంటే అన్నీ వదులుకొని మీ వెంట అడవులకు వచ్చేవాడి. నన్ను నా పరదైవమైనటువంటి మిమ్మల్ని నిష్కారణంగా అడవులకు పంపిన వాడు నా కంట పడితే సహించలేక అలా మాట్లాడు. క్షమించండి అన్నయ్య, నన్ను క్షమించండి. లక్ష్మణ, లేనాయన, వెళ్ళి భరతుని సగౌరవంగా తీసుకెళ్తాం. అలాగే అన్నయ్య. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. నమో నమః, నమో నమః, నమో నమః అన్నయ్య, నమో నమః.
భరత లేనాయన, శత్రుఘ్న లేనాయన. ఏమిటి తమ్ముడు, ఏమిటి వేషం, ఎందుకు ఇలా అడవికి వచ్చావయ్యా? నిన్ను చూచి చాలా రోజులైంది. మహారాజు గారిని, గురుదేవులను, తల్లులను, ప్రజలను చూసుకొని ఆనందించవలసినటువంటి నీవు అడవులకు రావటం ఏమిటి? తండ్రి గారు కుశలమేనా నాయన? తండ్రి గారు కుశలమే. అన్నయ్య, పుత్రశోకంతో తండ్రి గారు పరలోకం చేరారు. తన పాప ఫలంగా మా అమ్మ వైధవ్యాన్ని అనుభవిస్తున్నాను. తమ్ముడు, తండ్రి ఎటువంటి దుర్వార్త వినిపించేవయ్యా. అంచె సమయంలో తండ్రి గారి దగ్గర సేవ చేసుకునే భాగ్యం లేకుండా పోయి, ప్రభు రామచంద్ర, జరిగిన దానికి చింతించవద్దు. ఇదంతా నా వలనే జరిగింది. నేను నీకు తమ్ముడిని మాత్రమే కాదు, శిష్యుడిని కూడా, దాసుడిని. నీ పాదాలు పట్టి వేడుకుంటున్నాను అన్నయ్య. అయోధ్యకు రండి, సింహాసనాన్ని అలంకరించండి అన్నయ్య. భర్త రాజ్యకాంక్షతో తండ్రి గారి మాటలు ఆవలబెట్టి నియమభంగం చేసుకోమంటున్నావా నాయన? తప్పు. నీవు నిర్దోషుని నాకు తెలుసయ్యా. ఇప్పుడు మీ అమ్మగారిని నిందించి కూడా మంచిది కాదు. మహారాజు గారు నన్ను వనవాసం చేయమన్నారు, నిన్ను రాజ్య పరిపాలన చేయమన్నారు. ఇది ఈశ్వరేచ్ఛ అయినా జరిగి తీరవలసింది. అన్నయ్య, పెద్దవాడు ఉండగా చిన్నవాడు రాజ్య పరిపాలన చేయటం ఎక్కడైనా యుగయాల్లో ఏ ధర్మమైనా పోషించిందా చెప్పండి అన్నయ్య. నీ వియోగంతో మరణించినటువంటి తండ్రి గారికి పరలోక క్రియలు నిర్వర్తించవలసిన వాడు నీవే కదా అన్నయ్య. అవునురా భర్త, నీవు చెప్పింది నిజమే. కానీ వాటికి నోచుకునేటువంటి దురదృష్టవంతుడు. వనవాసం ముగించగానే అయోధ్యకు రావాలనుకున్నాను. తండ్రి గారి మరణానికి కారణమైనటువంటి నేను ఏ ముఖం పెట్టుకొని అయోధ్యకు వచ్చి ప్రజల నుంచి వచ్చేదిరా? రామప్రభు, మా అమ్మ ఇప్పుడు మారిపోయింది స్వామి. నిన్ను తీసుకుని వెళ్ళటానికి అడుగు. గురుదేవుడు, మంత్రి సుమంత్రుడు, మా అమ్మగారు కూడా వచ్చాము. ఓహో, గురుదేవులా, గురుదేవా, నమో నమః, నమో నమః, నమో నమః, గురుదేవా, నమో నమః. దయచేయండి గురుదేవా, దయచేయండి గురుదేవా. ఈ ఆసనాన్ని అలంకరించండి గురుదేవా, ఆసనాన్ని అలంకరించండి గురుదేవా, దయచేయండి గురుదేవా. గురుదేవా, ఈ సమయంలో మీరు కూడా ఇక్కడికి రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది గురుదేవా. మీరు ఎందుకు వచ్చారు? కారణం ఏమిటి గురుదేవా? ఆయన రాఘవ, ఈ సమయంలో నేను కూడా నాకు తోచినటువంటి మాటలు నీతో చెప్పాలని వచ్చాను. ఈ రాజ్యాన్ని ప్రాచీన కాలం నుంచి కూడా ఇక్ష్వాకు వంశీయుల్లో జ్యేష్ఠుడే పరిపాలన చేస్తూ ఉన్నారు. దశరథునికి పెద్ద కుమారుడు నీవే కదా రామ. ఈ రాజ్యాన్ని నీవే పరిపాలించాలి. కులధర్మాన్ని విడవటం ఉచితం కాదు నైనా, ఉచితం కాదు. గురుదేవా కూడా అలాగే శ్రమిస్తున్నారు. గురుదేవా, మీకు చెప్పదగినంతటి వాడును కాను నేను. దశరథ మహారాజు నాకు జన్మను ప్రసాదించి పెంచి పెద్దవాడిని చేసి అడవులకు వెళ్ళమంటే ఆయన మాటను పాటిస్తానని చెప్పి వాగ్దానం చేసి ఆయన లేడీని మాట తప్పమంటున్నారా గురుదేవా? అనగాని సుమంత్ర దొర్పలపడు, చంద్రమూర్తి వచ్చేటంత వరకు నేను ఇక్కడే ప్రాయోపేశం చేస్తాను అనగానే వశిష్ఠుడు లేచి, భరత తొందరపడుతున్నాయి. రాముడు పితృవాక్య పరిపాలన నిష్ఠాకరిస్తూ అతని సంకల్పాన్ని ఇప్పుడు మనం మరల్చలి. శ్రీరామచంద్రమూర్తి చెప్పినట్లుగా నడుచుకోవటమే నీకు ధర్మం. గురుదేవా, అంతేనంటారా గురుదేవా? అన్నయ్య, నీవు లేకుండా అయోధ్యను పరిపాలించేటువంటి శక్తి నాకెక్కడు. నీ ఆజ్ఞను నేను కాదనలేదు. పోనీ మీ పాదుకులైన నాకు ఇప్పించండి అన్నయ్య. వాటికే పట్టాభిషేకం చేయించి నేను నందిగాములో ఉంటూ కందమూల భక్షణం చేస్తూ
రాజ్య పరిపాలన గావిస్తూ ఎప్పటి విషయాలు అప్పుడు పాదుకులకి చెప్పుకుంటాను. అనుగ్రహించండి అనుగ్రహించండి అన్నయ్య మీ పాదుకులు. అనగానే శ్రీరామచంద్రమూర్తి తన పాదుకులను భరతునికి ఇచ్చాడు. భరతుడు ఆ పాదుకుల శిరస్సును పెట్టుకుని, అన్నయ్య నీ భరతుడు, మీ తమ్ముడు భరతుడిని ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాడు. 14 సంవత్సరాలు పూర్తి కాగానే మీరు అయోధ్యలో నాకు కనిపించకపోతే అగ్ని ప్రవేశం చేస్తాడన్నయ్య, మీ తమ్ముడు అగ్ని ప్రవేశం చేస్తాడు. సోదరా, అలాగే నేను అమ్మ కైకేయిని ఆదరంగా చూడాలి. ఆమెను అగౌరవిస్తే నా మీద ఒట్టు, నీ వదిలి మీద ఒట్టు. అలాగే అన్నయ్య మీ ఆజ్ఞ శిరసావహిస్తాను. హరే రామ హరే